నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యోగా ముద్ర వేసిన విశాఖపట్నం, ఆసనాలతో ధవళవర్ణ శోభితమైన సాగర తీరం. యోగా వ్యాయామం కాదు, జీవన విధానమన్న మోదీ, ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా మారిందని వెల్లడి. స్వర్ణాంధ్ర 2047 సాధనలో యోగాకు చోటు కల్పిస్తామన్న సీఎం, నిత్య సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తుందని వెల్లడి. యోగాంధ్రకు గిన్నీస్ రికార్డ్, ఆంధ్రుల విజయమన్న లోకేష్, ప్రభుత్వ యంత్రాంగం ప్రజల నెల రోజుల కష్టానికి ప్రతిఫలమని వెల్లడి. ప్యారిస్ డైమండ్ లీగ్లో అదరగొట్టిన నీరజ్ చోప్రా, ఫైనల్లో సత్తా చాటి టైటిల్ కైవసం. నెలన్నర రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యోగాంధ్ర యజ్ఞం ఫలించింది. యోగాంధ్ర పేరుతో విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 11వ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం దిగ్విజయమైంది. యంత్రాంగమంతా మోహరించి చేసిన కృషి క్షేత్రస్థాయిలో సత్ఫలితాన్నిచ్చింది. ప్రభుత్వం చేసిన కృషికి ఫలితంగా లక్షలాది మంది ప్రజలు తెల్లవారుజాము నుంచే స్వచ్ఛందంగా తరలివచ్చి యోగా డే వేడుకల్లో భాగస్వాములయ్యారు. కార్యక్రమానికి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. అందరి కృషి భాగస్వామ్యానికి బోనస్గా 2 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు యోగాంధ్ర వశమయ్యాయి. విశాఖపట్నం యోగా ముద్ర వేసింది. విశాల సాగర తీరం ఆసనాలతో కొత్త పుంతలు తొక్కింది. 11వ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి వేదికైన విశాఖ లక్షలాది మంది ప్రజల యోగా విన్యాసాలతో ధవళవర్ణ శోభను సంతరించుకుంది. యోగా భంగిమలతో పొలకించింది. విశాఖ సాగర్ తీరాన 3 లక్షల మందికి పైగా ప్రజలు యోగాసనాలు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ సహా రాష్ట్ర మంత్రులతో పాటు లక్షలాది మంది ప్రజలు, యోగా గురువులు, ప్రావీణ్యుల ఆధ్వర్యంలో తనువు మనసును ఏకం చేస్తూ యోగా ముద్రలు వేశారు. सामान्य स्थिति में आइए, श्वास తీసుకుంటూ సాధారణ స్థితికి రండి. सांस छोड़ते हुए गर्दन को लेफ्ट साइड मोड़िए. श्वास వదులుతూ తలాని ఎడమ వైపు తిప్పండి. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములై యోగాసనాలు వేశారు. ఈ ఉదయం 7 గంటల నుంచి 7 గంటల 45 నిమిషాల వరకు 45 నిమిషాల పాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ సహా మంత్రులు, ప్రజలు యోగాసనాలు, యోగా ముద్రలు వేశారు. ఉదయం 5 గంటల నుంచే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం సహా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ప్రజలు విశాఖ తీరానికి చేరుకున్నారు. తమకు కేటాయించిన స్థలంలో ఆసీనులై ఉత్సాహంగా ఎదురుచూశారు. విశాఖ వేదికగా 3 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్న యోగాంధ్ర కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో పాగా వేసింది. ఇదే అంశంలో 2023లో సూరత్ యోగా నెలకొల్పిన రికార్డును విశాఖ యోగాంధ్ర బద్దలు కొట్టింది. గతంలో సూరత్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 1,47,000 మంది పాల్గొనగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదికైన విశాఖలో 3,01,000 మంది భాగస్వాములయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో యోగాంధ్ర ఈ గిన్నీస్ రికార్డును సాధించింది. It is being celebrated. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తపాలా శాఖ విడుదల చేసిన ప్రత్యేక స్టాంపులతో కూడిన ఆల్బమ్ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధాని మోదీకి అందజేయగా ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు. పోస్టల్ స్టాంపులతో కూడిన ఆల్బమ్ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులకు అందజేశారు.
వివిధ వర్గాలు ప్రాంతాలకు చెందిన ప్రజలంతా ఒక్కచోట యోగాసనాలు వేసి సారూప్యతను ఐకమత్యాన్ని ఘనంగా ప్రపంచానికి చాటారు. యోగా చేసేందుకు వచ్చిన ప్రజలందరికీ యోగా మ్యాట్, టీ-షర్ట్లు, ఆహారం, నీరు సహా సకల సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. सामान्य स्थिति में आइए. श्वास తీసుకుంటూ సాధారణ స్థితికి రండి. सांस छोड़ते हुए गर्दन को लेफ्ट साइड मोड़िए. श्वास మనిషి ఈ విశ్వంలో ఒంటరి కాదని, ప్రకృతిలో భాగస్వామి అన్న విషయాన్ని యోగా గుర్తు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విశాఖలో యోగాంధ్ర పేరిట నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా ప్రధాని పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి యోగాసనాలు వేశారు. యోగా ద్వారా నేను అన్న భావన మనంగా మారుతుందన్నారు. ఈ భావన సామాజిక హితానికి దోహదపడుతుందని, భారత సంస్కృతి కూడా ఇదే విషయాన్ని సమర్థిస్తుందని పేర్కొన్నారు. The theme of this year's International Day of Yoga is Yoga for One Earth, One Health. This theme reflects a deep truth. The health of every entity on earth is interconnected. Yoga awakens us to this interconnectedness. Yoga leads us on a journey towards oneness with the world. It teaches us that we are not isolated individuals, but part of nature. Initially, we learn to take good care of our own health and wellness. Gradually, our care and concern extends to our environment, society, and planet. Yoga is a great personal discipline. At the same time, it is a system that takes us from me to we. Me to we का ये भाव ही भारत की आत्मा का सार है. जब व्यक्ति अपने हित से ऊपर उठकर समाज की सोचता है, तभी पूरी मानवता का हित होता है. भारत की संस्कृति हमें सिखाती है सर्वे भवन्तु सुखिनः, यानी सभी का कल्याण ही मेरा कर्तव्य है. मैं से हम की ये यात्रा ही सेवा, समर्पण और सह अस्तित्व का आधार है. यही सोच सामाजिक समरसता को बढ़ावा देती है. యోగాను ప్రధాని నరేంద్ర మోదీ విశ్వవ్యాప్తం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 11వ యోగా దినోత్సవం రోజు విశాఖలో చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం వ్యాఖ్యానించారు. యోగా దినోత్సవాన్ని 130 దేశాల్లో జరుపుకుంటున్నారని, యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయని చంద్రబాబు తెలిపారు. యోగా అంటే వ్యాయామం మాత్రమే కాదన్న చంద్రబాబు, యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతాయని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర 2047 సాధనలో యోగాకు భాగస్వామ్యం కల్పిస్తామని వెల్లడించారు. I am thanking our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. Today, it is being celebrated in more than 175 countries, across 12 lakh locations. Inspired by his vision, we organized a month-long Yogaandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants in single location, that is beautiful city of Visakhapatnam. From here 28 kilometers up to Bhogapuram. We are proud to announce around 22,122 tribal students have achieved Guinness record for most people performing Surya Namaskar simultaneously. We congratulate them. Global competition has started in various aspects of yoga. I am happy to note that in September, Yoga Super League is beginning. I request Honorable Prime Minister to use his good offices to include yoga in regular Asian Games, Commonwealth Games,
and ultimately Olympic Games. We must make sure that yoga should be a part of our lives. With constant practice, you will be able to see a miracle in your life. Ultimately, a happier society. This is also the core goal of Vision Swarnandhra 2047, a healthy, wealthy and happy Andhra Pradesh, part of Vikasit Bharat. Modi ji's vision is not just for healthy global community, but for a healthy planet as well. Let us continue to work together to strengthen the spirit of one earth, one health. Let us work together to achieve global peace and happiness. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనం అందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్నా. యోగా విశిష్టతను వేదాలు చెప్తే దాన్ని విశ్వవ్యాప్తం చేసింది మాత్రం ప్రధాని నరేంద్ర మోదీనేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించుకోవడం భారత్కు దక్కిన గొప్ప గౌరవం అన్నారు. యోగాకు ప్రపంచ దేశాల మద్దతును ప్రధానమంత్రి మోదీ కూడగట్టారని పవన్ తెలిపారు. యోగా విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచ వ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్, ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. యోగాంధ్ర ఆంధ్రుల విజయమని మంత్రి నారా లోకేష్ అన్నారు. యోగాలో గిన్నీస్ రికార్డ్ ప్రభుత్వ యంత్రాంగం, ప్రజల నెల రోజుల కష్టానికి ప్రతిఫలమన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని, ఫ్రస్ట్రేషన్లో ఉన్న జగన్ లాంటి వాళ్లకు యోగా ఎంతో అవసరమన్నారు. విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతోనే టీసీఎస్ కాగ్నిజెంట్కు 99 పైసలకే భూమి కేటాయించామంటున్న మంత్రి నారా లోకేష్తో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి. అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా ఆంధ్రప్రదేశ్ 2 అద్భుతాలు సాధించింది. ఏదైతే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో 2 రికార్డులు సృష్టించింది. ఒకటి అత్యధిక మంది యోగాసనాలు చేయటం ఒకటైతే, సూర్య నమస్కారాలు గిరిజన విద్యార్థులు 25,000 మంది ఒకేసారి చేయటం 2వ రికార్డు. మొత్తంగా ఈ వేడుకను ఎలా అయితే చేద్దామనుకున్నారో, ప్రపంచ పటంలో ఎలా అయితే విశాఖను అలాగే ఆంధ్రప్రదేశ్ను ప్రముఖంగా విశాఖను నిలపాలనుకున్నారో అదేవిధంగా ఈ యోగా డే నిర్వహణ అనేది సాగింది. మరి ఈ యోగా డే నిర్వహణకు సంబంధించి సాంకేతికత అంశం ఇక్కడ చాలా కీలకం. ఎందుకంటే ఉదయాన్నే లక్షలాది మంది ఒక చోటుకి తీసుకురావటం అంటే అది మామూలుగా బహిరంగ సభలు లేకపోతే రాజకీయ సమావేశాలు అంటే అది వేరే ప్రక్రియ. కానీ ఇలా ఒక రికార్డు నెలకొల్పేటప్పుడు దీనికి సాంకేతికంగా ప్రతి అంశం కూడా లెక్కిస్తారు. మరి ఈ వేడుకకు సంబంధించి దీన్ని ఎలా నిర్వహించారు ఏంటి అని వెల్లడించేందుకు మనతో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ యోగా డే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, 2 రికార్డులు సృష్టించినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా ఆనందంగా ఉన్నాం. నేను ఆనాడు ప్రజలందరినీ కోరాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుతున్నారు. ఆయన కానుకగా ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించాలని ప్రజలందరూ కోరటం జరిగింది. ఎప్పుడు లేని విధంగా పొద్దున 1:32కే వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి క్రమశిక్షణతో పట్టుదలతో వచ్చి వాళ్ళు ఎక్కడైతే ఏ బాక్స్లో అయితే కూర్చోవాలో అక్కడ కూర్చుని
గౌరవ ప్రధానమంత్రి గారితో కలిసికట్టుగా ఈరోజు యోగా ఆసనాలు చేస్తే నిజంగానే చాలా చాలా సంతోషం కల్పించింది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈ కార్యక్రమం పట్ల ఇంతమంది పాల్గొనడం వల్ల కూడా చాలా ఆనందంగా తిరిగి ఆయన ప్రయాణం ఢిల్లీకి వెళ్తాం జరుగుతుంది. సార్, ఏదైతే చూస్తే దాదాపు 5 లక్షల మంది వరకు ఇక్కడ వచ్చారు. కానీ రికార్డే, కానీ అనుకున్న లక్ష్యం సాధించలేదన్న ఒక అంతేకంటే చాలామంది 2,80,000 మంది 3 లక్షల వరకు ఇక్కడ వచ్చారు. కానీ చాలామంది స్కాన్ కాక రికార్డు నమోదు కాల. దీన్ని ఎలా చూస్తారు ఏంటి? అంటే చాలా వరకు టెక్నాలజీ వాడాం, టెక్నాలజీతో జోడించి రికార్డ్ సాధించాము. కొంతమంది స్కానింగ్ ఆపి ఉండొచ్చు, కొంతమంది ఏంటంటే ఆశించిన దానికన్నా ఎక్కువ మంది రోడ్డుపైకి కూడా వచ్చారు, యోగాలో పాల్గొనాలని వచ్చారు. కేవలం ఇక్కడనే కాదు, కేవలం ఒక విశాఖపట్నంలో కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఒకసారి కానీ చూస్తే స్కూల్స్లో కానివ్వండి, ఆసుపత్రిలో కానివ్వండి, ప్రతిది ఇక్కడ కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇదంతా ప్రజల కృషి, అంటే ప్రజల్లో వచ్చిన చైతన్యం. గౌరవ ప్రధానమంత్రి గారు ఒక పిలిపిస్తే పెద్ద ఎత్తున ప్రజలందరూ తరలి వచ్చి ఈ రికార్డ్ సాధించాలని ఒక సంకల్పంతో పనిచేశారు. అంతేకాకుండా మీరు చూస్తే గడిచిన 30 రోజుల పాటు కూడా అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ వచ్చి విశాఖపట్నంలో ఉండి రివ్యూలు చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం జరిగింది. ఈ సాంకేతికత వినియోగం అనేది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తరచూ చెప్పే మాట. మరి దీంట్లో సాంకేతిక పరిజ్ఞానం అంటే ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి రూట్ మ్యాప్ రావటం, స్కాన్ చేయటం, QR కోడ్, అసలు ఈ టెక్నాలజీ గురించి వివరించండి. ఎట్లా ప్లాన్ చేశారు ఏంటి? అంటే అధికారులతో మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాం. ఏ సచివాలయం నుంచి ఏ కంపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఏ బస్సు వాడాలి, బస్సు ఎవరు ఉంటారు, ఈ మొత్తం మ్యాపింగ్ అనేది పకడ్బందీగా చేశాం. కనుకనే ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగింది, శాంతియుతంగా జరిగింది, ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. జనరల్గా 5 లక్షల మంది రోడ్డుపైకి వస్తాం, 3 లక్షల మంది వచ్చి యోగా చేస్తాం అనేది అంత తేలికైన పని కాదు. ఇంత ప్రశాంతంగా జరిగిందంటే ప్లానింగ్ అనేది అద్భుతంగా జరిగింది. నేను ఆనాడే పిలిపించాను, పార్టీలు అతీతంగా అందరు రాండి, పాల్గొండి, కార్యక్రమం జయప్రదం చేయమని ఆనాడు పిలిపించాను. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం ఈరోజు జయప్రదం అవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అనేది చేశారు. రాత్రి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇందాక సభలో కానీ, ప్రపంచం మొత్తం మీ వైపు చూసేలా చేసుకున్నారు కదా అంటూ యువ నాయకత్వం పనితీరు కూడా అద్భుతంగా ఉంది. వీటిని ఎలా చూస్తారు ఏంటి? ఒక బాధ్యతగా మేము స్వీకరిస్తున్నాం. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి గారికి హామీ ఇచ్చినప్పుడు ఆ హామీ నెరవేర్చాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. అందరం కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక లోకేష్ వల్ల అయింది కాదు. అధికారులు కానీ, పార్టీ నాయకులు కానీ అందరూ కలిసికట్టుగా పనిచేశారు కనుకనే ఇది సాధించగలం. GOMలో కూడా మేము అందరం కూర్చుని అన్నీ చర్చించాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పర్సనల్గా తీసుకుని ఆయన విశాఖపట్నానికి వచ్చి ఒక రోజు పాటు మొత్తం రివ్యూ చేస్తాం జరిగింది. సో ఇది ఆంధ్రుల విజయం, ఆంధ్రులు సాధించిన ఒక రికార్డ్. ఒక పిలిపిస్తే మేము ఉన్నాం, నిలబడతాం అని ఉత్తరాంధ్ర ప్రజలు ఏదైతే చూపించారో వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెల రోజుల కంటే ముందు నుంచి ఏదైతే అమరావతి శంకుస్థాపన పునఃప్రారంభంలో ప్రకటించారు, విశాఖలో జూన్ 21న యోగాంధ్ర. అప్పటి నుంచి విశాఖ అనే పేరు మారుమోగుతూ వచ్చింది. అన్నీ ఏంటి విశాఖ వైపు ఎట్లా ఉంది? సాఫ్ట్వేర్ అభివృద్ధికి సంబంధించి ఇంకా ఇట్లా ఒక అంటే ఆ వైబ్ వచ్చిందంటారా? విశాఖపట్నం అనేది ఆంధ్రుల ఆర్థిక రాజధాని. దాంట్లో భాగంగా ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున IT కంపెనీలు తీసుకొస్తాం జరిగింది. TCS కానీ నిన్న కాగ్నిసెంట్ క్లియర్ చేస్తాం. ముందు ఇంకా అనేక IT పరిశ్రమలు విశాఖపట్నాన్ని తీసుకొస్తాం. విశాఖపట్నాన్ని దక్షిణ భారతదేశంలోనే ఒక IT డెస్టినేషన్గా తీర్చిదిద్దే బాధ్యత NDA ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ 99 పైసలకే భూములు ఇవ్వటానికి కూడా ప్రభుత్వ భూములు కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి కదా, దీన్ని ఎలా చూస్తారు? ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళని సూటిగా సవాల్ చేస్తున్నా. TCSకి 99 పైసలకి భూమి ఇస్తాం తప్ప, అంటే కాగ్నిసెంట్ లాంటి కంపెనీకి 99 పైసలకి ఇస్తాం తప్ప. ఎందుకంటే పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తారు. ఒక్క IT ఉద్యోగం వస్తే దానివల్ల కనీసం 5 నుంచి 7 అనుబంధ ఉద్యోగాలు తయారవుతాయి. అది మా లక్ష్యం. ఒక 5 లక్షల IT ఉద్యోగాలు విశాఖపట్నంలో క్రియేట్ చేయాలని మా లక్ష్యం. ఇలాంటి బ్రాండ్ కంపెనీలకి 99 పైసలకే కూటమి ప్రభుత్వం భూమి ఇస్తుంది. అందుకే ఈరోజు TCS విశాఖపట్నం వచ్చింది, అందుకే కాగ్నిసెంట్ వచ్చింది. ముందు ఇంకా అద్భుతమైన IT సంస్థలు విశాఖపట్నానికి వస్తాయి. ఎవరైతే ఉన్నారో ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరూ ఒకటే చెప్తున్నాం. ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెస్ట్ బెంగాల్లో టాటా మోటార్స్కి ఇబ్బంది ఉందంటే ఒక SMS ఇచ్చారు. ₹1 మొత్తం భూమి ఇచ్చి టాటా మోటార్స్, టాటా నానో ప్లాంట్ని గుజరాత్కి తీసుకెళ్లారు.
నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా నేను తీసుకుని ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలంటే అదే ఫార్ములా వాడాలని నిర్ణయం తీసుకున్నా. ఆ ఫార్ములా వాడాం. దానివల్లనే టీసీఎస్ వచ్చింది, కాగ్నిసెంట్ వచ్చింది. ఇంకా అద్భుతమైన ఐటీ కంపెనీలు విశాఖపట్నానికి తీసుకొస్తాం. ఈ యోగాంధ్ర ద్వారా ఒక నినాదం అదే ఇచ్చారు, యోగాంధ్ర ద్వారా స్ట్రెస్ తగ్గుతుంది, లేకపోతే అలాగే ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది అది అని. అలాంటి వాళ్ళకి ఈ యోగా ఇంకా అవసరం అంటారు? యోగా అనేది మన వే ఆఫ్ లైఫ్ అవ్వాలి, చాలా చాలా అవసరం. మీరు చూస్తే మన అన్ని పార్కులో కూడా సూర్య నమస్కారంలో ఉన్న అన్ని ఆసనాలు కూడా ఆ విగ్రహాలు పెట్టి ప్రజలందరూ వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయాలని మేము కోరుతున్నాం. పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ కొంచెం పీక్స్కి వెళ్ళినట్టున్నాయి. ఆయన ఊకే కంగారు ఎక్కువ పడుతున్నారు. ఆయన కూడా శాంతియుతంగా వెళ్ళి అక్కడ యోగా ప్రాక్టీస్ చేస్తే ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. అది 21 ఇది ప్రారంభం మాత్రమే, ఇక్కడతో ఫుల్ స్టాప్ కాదు. ఇక్కడి నుంచి మొదలైంది మా ప్రయాణం. రాబోయే రోజుల్లో సాటర్డే మేము నో బ్యాక్ డేగా ఇప్పటికీ ప్రకటించాం. హై స్కూల్స్లో తప్పనిసరిగా మేము యోగా ప్రాక్టీస్ చేస్తాం. థ్యాంక్ యూ. జై హింద్. ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు సంబంధించి మంత్రి నారా లోకేష్ స్పందన. కెమెరా పర్సన్ నరేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, వైజాగ్ నుంచి. ఓవర్ టు స్టూడియో. విశాఖ వేదికగా 3 లక్షల మందికి పైగా యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డు సాధించడం పట్ల కూటమి ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. నెల రోజుల పాటు శ్రమించి ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూసేలా సీఎం చంద్రబాబు యోగాంధ్ర వేడుకను నిర్వహించారని ప్రశంసించారు. యోగాంధ్ర దినోత్సవం అద్భుతంగా మన విశాఖ సాగర తీరం ఒడ్డున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సమక్షంలో సుమారు 3 లక్షలకు పైగా జనాభాతో జరిగిందనంటే నా భూతో నా భవిష్యత్ అనే విధంగా చాలా గ్రాండ్ సక్సెస్గా ఈ యొక్క ప్రోగ్రాం జరిగింది. మరి ఈ ప్రోగ్రాం నిర్వహణలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా ప్రతి ఒక్కరూ కూడా ఒక యజ్ఞంలాగా ఈ యొక్క కార్యక్రమం ఈ స్థాయిలో చేయాలి. ప్రపంచం తాలూకా దృష్టి విశాఖపట్నం వైపు మనం మళ్లించాలనే ఆలోచనతో సుమారు నెల రోజుల నుంచి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర. ఇది మన తెలుగు జాతికి యొక్క చరిత్ర దక్కడం అనేది ఎంతో ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటాను. 3,02,000 పైగానే ఈరోజు యోగా జరగడం జరిగింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కింద కూడా సృష్టించబడింది. దీంతోపాటు ఈ ఆంధ్రప్రదేశ్లో 100లకు పైగా లొకేషన్స్, 1,00,000 పైగా లొకేషన్స్, 2 కోట్ల పైగా ప్రజలు చేశారు. ఇదే యోగా అనేది ఆరోగ్యానికి సంబంధించి, ఈ భూమికి ఆరోగ్యానికి సంబంధిస్తూ ప్రధానమంత్రి గారు అది ప్రశంసించడం కూడా జరిగింది. తెలుగు పీపుల్ ఆంధ్ర బాగా చేశారనేది. ప్రపంచ రికార్డు సాధించడం, అందులో మా ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అయ్యాను. మొన్ననే ముఖ్యమంత్రి గారు నా పర్సనాలిటీ చూసి, నా వెయిట్ చూసి, అచ్చెన్నాయుడు గారు మీరు కూడా ఒకవేళ యోగా ప్రాక్టీస్ చేయలేకపోతే ఈ కార్యక్రమానికి రావద్దని కూడా అన్నారు. అందుకే ప్రెస్టేజియస్గా ఈరోజు నేను యోగా నాకు ప్రాక్టీస్ లేకపోయినా ఒక దృఢమైన విశ్వాసంతో చేశాను. నాకు తెలిసి వ్యక్తిగతంగా చూస్తే నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. అంత క్రమశిక్షణతో ఏదైతే ఆచరించారో ఒక్క పిన్ పాయింట్ కూడా తప్పకుండా నీట్గా ఏ విధంగా అయితే వాళ్ళు చేశారో ఆ విధంగా చేశాను. ఈరోజు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంత దృఢం ఎందుకు వచ్చిందంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు యోగా రాని వాళ్ళు కూడా, ప్రాక్టీస్ చేయని వాళ్ళు ఇక్కడికి వచ్చి అభాష్పాలు అవ్వద్దని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత దృఢ సంకల్పంతో చేసి ఈరోజు మా సోదరులు, మా మిత్రులందరూ అందరికంటే నువ్వే బాగా చేసావని నన్ను అభినందిస్తే నా ఆనందానికి అవధుల్లో ఇది ఒక చరిత్ర. ఈ చరిత్ర ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో రికార్డు కావడం సంతోషం. దీన్ని ఎవరు తిరగ రాయలేరని చెప్పి తెలియజేస్తున్నారు. విశాఖపట్నం వేదికగా యోగాంధ్ర కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి సమక్షంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో ఒక ప్రపంచ రికార్డుని నెలకొల్పటం చాలా ఆనందంగా ఉంది. ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యే విధంగా యోగాంధ్ర నిర్వహించి అందులో మేమందరం కూడా భాగస్వాములై పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. విశాఖని ప్రపంచమంతా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అనే విధంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు వైజాగ్ నేల తల్లి పులకరించిందా, భూమి ఈవిందా అన్నట్టు లక్షలాది మంది జనాలతోని, ఒక పాజిటివ్ ఎనర్జీతోని
ఈజ్ అన్ఇమాజినబుల్ అండి. చాలా బాగుండింది. ఇది ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మేము కూడా ఒక యంగ్స్టర్స్గా పొలిటీషియన్స్గా భాగస్వామ్యం అయినందుకు నిజంగా గర్వంగా ఉంది. గిన్నిస్ రికార్డు సృష్టించిన యోగాంధ్ర వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉందని మంత్రి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. 3 లక్షల మందికి పైగా ఒకేసారి యోగాసనాలు వేయడం అద్భుతమన్నారు. మెరుగైన జీవన విధానానికి ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని సూచించారు. మన ఇంటర్నేషనల్ యోగా డే మన చాలా ప్లెజెంట్ అయిన విశాఖపట్నంలో జరుపుకోవటం చాలా బాగుంటుందండి. ఆదరణీయ ప్రధానమంత్రి గారు ఇక్కడ రావటం జరిగింది. ఇక్కడ మన నేవల్ సపోర్ట్తో 3 లక్షల పైగా యోగా ప్రాక్టీషనర్స్తో ఇక్కడ చేయడం జరిగింది. ఇట్ వాజ్ సచ్ అ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యోగా ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. మన ప్రధానమంత్రి గారు యోగా పాపులారిటీ అంతర్జాతీయ స్థాయిలో స్ప్రెడ్ చేయడం జరిగింది. అండ్ యోగా ఏదైతే ఉందో అది మన మైండ్ బాడీ కనెక్షన్కే కాకుండా ఎన్వైరన్మెంట్కి దగ్గర పడటానికి చాలా ముఖ్యమైనది. అది రిలాక్సేషన్కి చాలా ఇంపార్టెంట్. So I would encourage everyone to practice yoga regularly like we did today here in Visakhapatnam.